హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు హెచ్డి మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యార్. మనసా స్మరమి పార్ట్ 111తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్స్ హైప్స్ కథకి మరింత అవసరం అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అవని మెయిన్ రోడ్డుకి వస్తుంది ఆటో ఎక్కడానికి. 2 నిమిషాలు నుంచున్నాక అవని ముందు ఒక ఆటో ఆగుతుంది. హైటెక్ సిటీ అని చెప్పి ఎక్కి కూర్చుంటుంది ఆటోలో. అవని ఆటో ఎక్కగానే దూరంగా ఉన్న మనుషులు తమ్ సింబల్ చూపించుకోవడం చూసిన అభి మనిషి, అంటే ఆటో వాళ్ళు ఏర్పాటు చేసింది అనుకుంటా అని వెంటనే అభికి మెసేజ్ చేస్తాడు. అభికి మెసేజ్ చేస్తుండగానే ఇంకక్కడ నీ పని అయిపోయింది, అక్కడి నుంచి బయలుదేరి ఆటోని ఫాలో అవ్వు అని చెప్తాడు నవీన్. ఓకే సార్ అని ఆటోని ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తాడు అభి మనిషి. దూరంగా ఒక పక్క అభి సెక్యూరిటీ, ఇంకో పక్క వినయ్ సైలెంట్గా ఫాలో చేస్తూ ఉంటారు ఆటోని. ఆటో వెనుక ఆ ముఖేష్ మనుషుల కార్లు వెళుతూ ఉంటాయి. వాటి వెనక అభి పెట్టిన సెక్యూరిటీ కారు చిన్నగా వెళుతుంది. వినయ్ కావాలనే వాళ్ళందరూ వెళ్ళాక బైక్ స్టార్ట్ చేసి వెనక ఫాలో అవుతూ ఉంటాడు. ఆటో రూట్ మారేసరికి ఆటో కూడా మీరే ఏర్పాటు చేశారా అని మనసులో అనుకున్న అవని ఏమీ తెలియనట్టుగా, భయ్యా ఆటో ఏంటి ఇటు తిప్పా, అటు కదా వెళ్ళాలి అని అంటుంది. అక్కడ రోడ్ బాగాలేదు మేడం, ఇందాక వెళ్ళాను, చిన్న యాక్సిడెంట్ అయి రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది, అందుకే ఇటువైపు తీసుకువెళ్తున్నాను అని అంటాడు డ్రైవర్. ఆహా, ఏం చెప్తున్నావురా కథలు, నేనే చెప్తానంటే కథలు నువ్వు నన్ను మించిపోయావు అని మనసులో అనుకొని, కానీ ఈ రోడ్డు కూడా అటు వెళ్ళేటట్టు కనిపించడం లేదే, ఆటో ఆపు భయ్యా, దిగిపోతాను అని నటిస్తూ అరవడం మొదలు పెడుతుంది అవని. కొంచెం ముందుకు వెళ్ళగానే రన్నింగ్ ఆటోలోనే ఒకడెక్కుతాడు. అవని అరవడం చూసి హెచో అంటూ కత్తి చూపిస్తాడు అవనికి. ఎవరు భయ్యా మీరు, నన్నెందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు, నా దగ్గర ఏమీ ఆస్తులు లేవు, నన్ను కిడ్నాప్ చేస్తే రూపాయి కూడా రాదు మీకు అంటుంది అవని. నోరు మూసుకొని కూర్చో, నేను కిడ్నాప్ చేస్తున్నాం, అరవకుండా ఉంటే సైలెంట్గా తీసుకువెళ్తాం, లేదు అంటే నీ నోరు ఎలా మోయించాలో నాకు బాగా తెలుసు, అసలే చాలా అందంగా ఉన్నావని అవనిని పైనుంచి కింద దాకా చూస్తూ వేకిలిగా నవ్వుతూ అంటాడు. నవ్వరా నవ్వు సన్నాసి, మీ అందరికీ పెండం పెడతాడులే నా మొగుడు వచ్చి అని మనసులో తిట్టుకుంటూ సైలెంట్గా కూర్చుంటుంది అవని. అవని వాళ్ళ ఇంటి ముందు కారు ఆపుతాడు ప్రభాకర్. ఆల్రెడీ అతని ఫోటో సెండ్ చేసి అతని ఇక్కడికి వస్తే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అభి సెక్యూరిటీకి ముందే చెప్తాడు. ప్రభాకర్ని అక్కడ చూడగానే అభికి వెంటనే మెసేజ్ చేస్తారు. అది చూసిన అభి, ఓహ్, అందరూ ఒకేసారి ప్లాన్ చేశారా, సరే అక్కడ మీరేమీ ఇన్వాల్వ్ అవ్వకండి, ప్రాబ్లం ఏదన్నా ఉన్నట్లు అనిపిస్తే అప్పుడు రియాక్ట్ అవ్వండి అని వాళ్ళకి తిరిగి మెసేజ్ చేసి వినయ్ నుండి మెసేజ్ రాగానే కార్ స్టార్ట్ చేస్తాడు అభి. ఆటోలో ఉన్న అవని, మీరిప్పుడు నన్ను కిడ్నాప్ చేసి ఏం చేయాలనుకుంటున్నారు అని అడుగుతుంది. అసలు వాళ్ళు మీరేనా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా, అసలు నన్నెందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారు అని వరుస ప్రశ్నలు అడుగుతుంటే, నేను సైలెంట్గా ఉండమన్నామా అని అంటాడు వాడు. అదేంటంటే భయ్యా, మా ఇంట్లో నాకు వస బాగా పోసారంట, 2 నిమిషాలు కూడా మాట్లాడకుండా నేను ఉండలేను, అలా మాట్లాడకుండా ఉంటే నాకేదో అయిపోతుంది, ఇరిటేషన్ వచ్చి ఎదుట ఉన్నవాడిని కొరికేస్తాను అని అంటుంది అవని. ఇదేం జబ్బు, మాట్లాడకపోతే కొరగడం నేనెక్కడా వినలేదు, నువ్వు సైలెంట్గా కూర్చోకపోతే నోటికి ప్లాస్టర్ వేసేస్తాను అంటాడు ఆ రౌడీ. వద్దులే భయ్యా, అది తీసేటప్పుడు మళ్ళీ మూతి అంతా పాడైపోతుంది, సైలెంట్గానే ఉంటానులే అని నోటి మీద వేలు వేసుకొని కూర్చుంటుంది. అభి అవని ఉంగరంలో ఉన్న చిప్ వల్ల అవని లొకేషన్ తెలుసుకోవచ్చు. ల్యాప్టాప్ ఓపెన్ చేసి జీపీఎస్ ఆన్ చేస్తాడు. కొంచెం దగ్గరలోనే ఉన్నాడు అవనికి. ముఖేష్ని పట్టుకోవాలంటే అవని అక్కడికి వెళ్లాల్సిందే, అందుకే స్లోగా వెళ్తున్నాడు వెనక. ఆ అమ్మాయిని తీసుకొస్తున్నారు, ఫోన్ చేసి చెప్పారు మన వాళ్ళు అని అంటాడు ముఖేష్. అవని రా రా
నీకోసమే ఎదురు చూస్తున్నాను. బాగా చిక్కావు మాకు కష్టపడకుండానే అని నవ్వుకుంటాడు నవీన్. వాచ్మెన్ అడిగి అవని వాళ్ళ ఫ్లాట్ ఏదో కనుక్కుంటాడు ప్రభాకర్. డైరెక్ట్గా అవని వాళ్ళ ఇంటి ముందు నుంచొని కాలింగ్ బెల్ నొక్కుతాడు. అను గారు వచ్చి డోర్ తీయగానే ఎదురుగా ఉన్న ప్రభాకర్ని చూసి ఎవరు నువ్వు అని అడుగుతుంది. అవని వాళ్ళ ఫాదర్ ఉన్నారా? నేను ఆయనతో మాట్లాడాలి అని అంటాడు ప్రభాకర్. మా అబ్బాయి లేడు, బయటికి వెళ్ళాడు, రావడానికి టైం పడుతుంది అని తలుపు వేయబోతారు అను. అదేంటి, అతను ఎక్కడికి వెళ్ళాడు? మంచానున్నాడని కదా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్. సర్లే, మగాళ్ళ కంటే ఆడవాళ్ళని బెదిరిస్తేనే తొందరగా బెదిరితారు కదా అనుకుని నేను అవని గురించి కొంచెం మీతో మాట్లాడాలి అని అంటాడు ప్రభాకర్. మా అవని గురించా? నువ్వెవరో నాకు తెలీదు, మా అవని గురించి నువ్వేం మాట్లాడతావు అని అడుగుతారు అనుగారు. ఒక 10 నిమిషాలు నేను చెప్పింది వినండి అని లోపలికి తలుపు తోసుకొని వచ్చేస్తాడు ప్రభాకర్. అరే ఏంటండి, అలా మర్యాద లేకుండా వచ్చేస్తున్నారు లోపలికి? వాచ్మెన్ని పిలవమంటారా అని అంటారు అనుగారు. చూడండి, నేను డైరెక్ట్ పాయింట్లోకి వస్తున్నాను. నేనెవరేంటి అనేది మీకు అనవసరం. అవని అభి జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి. అభిరామ్కి అవనికి పెళ్ళి జరగడానికి వీల్లేదు. కాదు కూడదు మీరు అలాగే చేస్తామంటే మీ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. నా కూతురికి అభిరామ్ అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నేను ఎప్పుడో అనుకున్నాను. మధ్యలో మీలాంటి వాళ్ళు అడ్డొస్తే మిమ్మల్ని ఎలా తప్పించాలో కూడా మాకు బాగా తెలుసు. మీ అమ్మాయి బతికి ఉండాలంటే ఈ పెళ్ళి ఆపేయండి, లేదు అంటే మీ అమ్మాయిని ఏదైనా చేయగలం. మర్యాదగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి. ఆల్రెడీ మీ అబ్బాయి మంచాన ఉన్నాడు జబ్బుతో. నేనంత మంచివాడిని కాదు. మీరు ఈ ఊరు వదిలి వెళ్ళకపోతే మీ అమ్మాయి రేపు ఇంటికి రాదు. ఏదైనా జరగచ్చు. గ్యాంగ్ రేప్ అని రావచ్చు వార్తల్లో, లేదా ప్రాణం తీశారు అని కూడా రావచ్చు. ఇక చిన్న పిల్లోడు ఉన్నట్టున్నాడు, స్కూలుకు వెళ్ళిన వాడు కిడ్నాప్ అయ్యాడు అని వస్తుంది. ఇవన్నీ వింటే మంచాన ఉన్న నీ కొడుక్కి గుండె ఆగిపోతుంది. అవసరమా ఈ వయసులో ఆయనకి? అయినా మీకు అభిరామ్ కావాల్సి వచ్చాడా? బాగా డబ్బున్నోళ్ళకి ఎరవేయడమే కదా మీలాంటోళ్ళ పని. ఆఫీస్లో జాయిన్ అయి అందరికీ పెళ్ళయిందని అబద్ధం చెప్పి ఏకంగా బాస్ని వాళ్ళలో వేసుకుంది నీ మనవరాలు. నా కూతురు సంతోషాలకు అడ్డొస్తే నేను ఎవ్వరినీ వదిలిపెట్టను. బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు సాయంత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఊరు వదిలి వెళ్ళిపోవాలి. లేదంటే మాత్రం రేపు మీ మనవరాలు మనవడు ఇద్దరూ ఇంటికి తిరిగిరారు. ఈ విషయాలన్నీ అభికి చెప్పారంటే మిమ్మల్ని కూడా కిరోసిన్ పోసి తగలపెట్టేస్తాను. మర్యాదగా చెప్పింది చేయండి. మా మనుషులు ఇక్కడే ఉంటారు అని అంటాడు ప్రభాకర్. లేదు, అభికి చెప్తాం, మేము ఇక్కడే ఉంటాం, వెళ్ళం అనుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుంది అని ప్రభాకర్ అనగానే అయిపోయిందా నువ్వు చెప్పడం, ఇంకా ఏమైనా ఉందా అని అడుగుతారు అనుగారు. పార్వతి గారు మాత్రం సైలెంట్గా ఓ పక్కన నిలబడతారు. ఏంటి మీకు భయం తెలియట్లేదా? ఆల్రెడీ 2 కుటుంబాలను ఎలాగే చంపేశాను. చెప్పాను కదా, నా కూతురు సంతోషాలకు అడ్డం వస్తే ఎవరిని వదలను అంటాడు. నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి మేమేం పిరికి వాళ్ళం కాదు. అసలు నువ్వెవరు? అభి వాళ్ళకి ఏమవుతావో చెప్పు అడుగుతారు అనుగారు. ఏమైతే నీకెందుకు, నేను చెప్పింది చెయ్యి అని అంటాడు ప్రభాకర్. చెయ్యకపోతే మనుషుల్ని పంపిస్తాను అంటున్నావు. పైగా నా మనవరాలను గ్యాంగ్ రేప్ చేయిస్తాను, నా మనవడిని కిడ్నాప్ చేయిస్తాను అని అంటున్నావు. ఏం చేసుకుంటావో చేసుకో, మేము ఈ ఊరు వదలం. మా అవనితోనే అభిరామ్ పెళ్ళి జరుగుతుంది. దమ్ముంటే, ధైర్యం ఉంటే, నువ్వు నిజంగా మగాడివైతే ఆపు పెళ్ళిని. ఇలా ఆడవాళ్ళని బెదిరించడం, ఊరు నుంచి పంపించాలని చూడటం మగతనం కాదు. నువ్వు అవనిని టచ్ కూడా చేయలేవు. ఎందుకంటే అభిరామ్ ఇష్టపడి చేసుకుంటున్న అమ్మాయి. అలాంటి అమ్మాయిని అభి కాపాడుకోలేడా? అసలు నువ్వు ఆ మాట అన్నావని తెలిస్తేనే మీ నాలుక చీరేస్తాడు.
పేరు రిలేషన్ చెప్పే ధైర్యం లేదు కానీ వచ్చాడు మమ్మల్ని బెదిరించడానికి. నువ్వు మనుషుల్ని పంపిస్తే చూస్తూ ఊరుకుంటాడా అభిరామ్? వెళ్ళవయ్యా వెళ్ళు. ఈ బెదిరింపులన్నీ ఇంకెక్కడన్నా పెట్టుకో, మా దగ్గర కాదు. నీకింకా తెలియని విషయం ఏంటో తెలుసా? నా కొడుకు ఇప్పుడు మంచాన లేడు, చక్కగా లేచి తిరుగుతున్నాడు. అందుకే కదా బయటికి వెళ్ళాడు. వచ్చేశాడు పొద్దున్నే బెదిరించడానికి ఊపుకుంటూ. నీ కూతురెందుకు అభిరామ్ మనసు గెలుచుకోలేకపోయింది? అది మానేసి ఇలా బెదిరించడాలు ఏంటి? మేం ఊరు దాటి వెళ్తే అభిరామ్ ఊరుకుంటాడా? ఎక్కడున్నా వెతికి వెతికి పట్టుకుంటాడు. అలా మమ్మల్ని బెదిరించడం కాదు. మీకు చేతనైతే పెళ్ళాపడానికి ప్రయత్నించు. అప్పుడు ఆ రోజు అభిరామ్ నీకు సమాధానం చెప్తాడు. అలిసిపోయావు బాగా, మంచినీళ్ళు తాగు అని. పార్వతి, కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వు ఆయనకి అని అంటారు అను. ఏంటి నేను ఊరకనే బెదిరిస్తున్నాను అనుకుంటున్నారా అంటాడు ప్రభాకర్. అలా ఎందుకు అనుకుంటాం? మీరు బెదిరించినా మేము వెళ్ళమంటున్నాను. పంపిస్తావా పంపించు, మాకేం భయం లేదు. ఎందుకంటే మా వెనక అభిరామ్ ఉన్నాడు. అభిరామ్ గురించి నీకు ఇంకా బాగా తెలిసి ఉండాలి కదా. ఒక్కసారి తనది అనుకుంటే వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడని తెలియదా? నాకు తెలిసినంత వరకు నువ్వు ఇక్కడికి వచ్చావని కూడా ఆల్రెడీ ఆ అభికి తెలిసే ఉంటుంది. నువ్వెవరో మాకు తెలియకపోయినా నీ మొహం చూస్తే అభిరామ్కి తెలుస్తుంది కదా నువ్వు ఎవరు అని. అప్పుడు డైరెక్ట్గా మీ ఇంటికి వస్తాడు. వెళ్ళు. అభిరామ్ మీ ఇంటికి రాకముందే మేం ఊరు వదిలి వెళ్ళిపోవడం కాదు. వీలైతే నువ్వు దాక్కో అని గట్టిగా అంటారు అనుగారు. అనుగారి మాట వినగానే ప్రభాకర్కి కూడా కొద్దిగా ఆలోచన వస్తుంది. అసలు నేను ఆ విషయం ఎలా మర్చిపోయాను? ఒకవేళ అభి వీళ్ళకి సెక్యూరిటీ పెట్టాడా? అందుకే ఇంత ధైర్యంగా ఉన్నారా? కానీ కింద అలాంటి వాళ్ళు ఎవరూ లేరే. ఇక సీసీ చెక్ చేస్తే నా ఫేస్ కనిపిస్తుంది. అది అపార్ట్మెంట్ అన్న విషయం నేనెలా మర్చిపోయాను? ఇక్కడ సీసీ ఉంటుందన్న సంగతి మర్చిపోయాను. ముందు అర్జెంటుగా వెళ్ళి వాడిని బెదిరించో డబ్బులిచ్చో ఫుటేజ్ తీయించాలి. వీళ్ళు బెదిరిస్తే బెదిరేలా కనిపించడం లేదు. ఏదో ఒకటి చేయాల్సిందే. రేపు ఆ బొడ్డోడిని కిడ్నాప్ చేస్తే అప్పుడు వీళ్ళే దారికి వస్తారు. ముందు సీసీ మేనేజ్ చేయాలి అనుకుంటూ అక్కడి నుంచి వడివడిగా కిందకి వెళ్ళిపోతాడు ప్రభాకర్. పార్వతి గారు నవ్వుతూ, భలే చెప్పారు అత్తయ్య. అతని మాటలు విని నాకు కొంచెం భయం అనిపించింది. కానీ మళ్ళీ అభిరామ్ ఉన్నాడు కదా అని, తను చూసుకుంటాడు కదా అని ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చింది సరే, అభి చెప్పినట్టు వీడియో కోసం ఫోన్ సెట్ చేసావు కదా అని అడుగుతారు అను. చేశాను అత్తయ్య. అదిగో ఆ ఫ్లవర్ పాట్ దగ్గర ఫోన్ పెట్టాను చూడండి. మొత్తం రికార్డ్ అయ్యే ఉంటుంది. అతన్ని చూడగానే ఆన్ చేసి పెట్టేశాను. పెద్ద ఊపుకుంటూ వచ్చేశాడు బెదిరించడానికి. తెలియదు అనుకుంటున్నాడు అని అనుగారు అంటూ ముందు రోజు మధ్యాహ్నం జరిగింది గుర్తు చేసుకుంటారు అనుగారు. అభి ఫోన్ చేసి, అమ్మమ్మ, మిమ్మల్ని బెదిరించడానికి ఇంటికి ఎవరొచ్చినా బెదరకుండా ధైర్యంగా మాట్లాడండి అని చెబుతాడు. ఎవరొస్తారు అభి అని అడుగుతారు అనుగారు. నా అంచనా కరెక్ట్ అయితే మా మేనత్త వాళ్ళ ఆయన వస్తాడు. వాళ్ళ అమ్మాయిని నాకు చేయాలని వాళ్ళ కోరికలే. మా ఇంట్లో అందరం వ్యతిరేకించామని ఇప్పుడు నాకు పెళ్ళంటే తప్పకుండా బెదిరించడానికి వస్తాడు. అతను రాకపోయినా మనుషులనైనా పంపిస్తాడు. మనుషులు ఎవరన్నా వస్తే మన సెక్యూరిటీ కింద ఉంటుంది. మీకు భయం లేదు, వాళ్ళు చూసుకుంటారు. అతను ఒక్కడే వచ్చి బెదిరిస్తే మీరు గట్టిగా మాట్లాడండి. అసలు బెదరొద్దు. అత్తయ్య గారికి కూడా చెప్పండి. అతన్ని గుమ్మంలో చూడగానే ఫోన్లో వీడియో రికార్డు ఆన్ చేయండి. అది చాలు నాకు. వచ్చిందెవరో తెలుసుకోవడానికి, వాళ్ళ పని పట్టడానికి. మామయ్య గారికి కూడా చెప్పండి ఎక్కువ భయపడకుండా మాట్లాడమని. ముఖ్యంగా అత్తయ్య ఆరోగ్యం దృష్ట్యా అస్సలు బెదరొద్దు అని చెప్పండి అని చెబుతాడు అభి. అలాగే అభి, నేను చూసుకుంటానులే, నువ్వేం కంగారు పడకు, ఎవరొస్తారో రానివ్వు అని అంటారు అనుగారు. అదంతా గుర్తుకు రాగానే అభి ముందుగానే చెప్పాడు కదా, అయినా మనకి సెక్యూరిటీగా మనుషుల్ని కూడా పెట్టాడు. ఇంకా ఏంటి భయం మనకి? ఇంత తొందరగా వస్తాడు అనుకోలేదు. లేదంటే శంకర్ని బయటకు వెళ్లకుండా
ఉంచేవాళ్ళం. పోనీలే, శంకరుంటే మళ్ళీ ఆవేశంగా మాట్లాడి తన ఆరోగ్యం మీదకి తెచ్చుకుంటాడు. లేకపోవడమే మంచిది అయ్యింది అంటారు అను. రాజారాం గారు తీసుకెళ్లారు కాబట్టి ఏదో పనుందని ఆయన వెళ్ళారు. లేకపోతే ఇంట్లోనే ఉండేవారు. అతనన్న మాటలకు మనకే కోపం వచ్చింది. ఇంకా అవని గురించి ఆయన అన్న మాటలకి ఆయనకైతే ఆవేశం వచ్చేసేది. ఇప్పుడే అంత ఆవేశపడడం మంచిది కాదులే. ఏం జరిగినా మన మంచికే అన్నట్టు ఆయన వెళ్ళడమే మంచిదైంది అని ఆ ఫోన్ తీసి రికార్డును సేవ్ చేస్తారు పార్వతి. అంతేలే, ఆ ఫోన్ జాగ్రత్తగా పెట్టు, తర్వాత అభిరామ్కి పంపిద్దాం వీడియో అంటారు అను. సరే అత్తయ్య అని పార్వతి గారు లోపలికి వెళ్ళిపోతారు. ప్రభాకర్ కిందకి వెళ్ళి సీసీ ఫుటేజ్ కోసం ఎవరిని అడగాలో అర్థం కాక వాచ్మెన్ని మాటల్లో పెట్టి అడుగుతాడు. అది పనిచేయడం లేదు సార్, 2 రోజుల నుంచి. బాగు చేయించడానికి రమ్మంటే ఎవరూ రావట్లేదు అని సింపుల్గా వాచ్మెన్ చెబుతాడు. పోనీలే, మంచి పని అయిందనుకుంటూ అక్కడి నుంచి హడావుడిగా వెళ్ళిపోతాడు ప్రభాకర్. అతను అలా వెళ్ళిపోగానే రూమ్లో ఉన్న వాచ్మెన్ బయటికి వస్తాడు. వాచ్మెన్ ప్లేస్లో ఉన్న అభి సెక్యూరిటీ అతను నవ్వుతూ థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది కూడా అభి ప్లానే. అనుగారు ఎలా మాట్లాడాలో కూడా చెప్తాడు. ఆవిడికి అభి ముందు ఆవేశంలో వచ్చిన అనుగారి మాట విని కిందకి వెళ్ళి సీసీ ఫుటేజ్ కోసం అడుగుతాడని అభికి తెలుసు. అందుకే సెక్యూరిటీకి కూడా ప్లాన్ చెప్తాడు. ప్రభాకర్ అవని వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చే వరకు బయట గోడ దగ్గరే ఒక సెక్యూరిటీ అతను కూడా నిలబడే ఉంటాడు. అందుకే అభి ప్రభాకర్ వచ్చాడని తెలిసిన ధైర్యంగా అవని కోసం అటువైపు వెళ్ళాడు. కథ కొనసాగుతుంది. మరి అవనినైతే ముఖేష్ వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు. సక్సెస్ఫుల్గా అభి అనుకున్నట్టు జరుగుతుందా, లేకపోతే అవని ప్రమాదంలో పడుతుందా తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.